రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నేపాల్లో భారీ వర్షాలు వరదలు ముంచెత్తాయి. అతి భారీ వర్షాల దాటికి ఇప్పటి వరకు 150 మందికి పైగా మృతి చెందగా మరొక 56 మంది గల్లంతు కాగా నదులు ఉప్పొంగడంతో వందలాది ఇళ్లు నీట మునగడంతో వేలాది మంది నిరాశ్రులయ్యారు. కాఠ్మండు సమీపంలోని భక్తాపూర్లో కొండ చెర్లు విరిగిపడి ఒక ఇల్లు నీలమట్టమైంది. ఇంట్లో ఉన్న గర్భిణి 4 ఏళ్ల బాలిక సహా 5 మృత్యువాత పడ్డారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నేపాల్లో భారీ వర్షాలు వరదలు ముంచెత్తాయి. అతి భారీ వర్షాల ధాటికి ఇప్పటి వరకు 150 మందికి పైగానే చనిపోయారు. మరొక 56 మంది గల్లంతు కాగా నదులు ఉప్పొంగడంతో వందలాది ఇళ్లు నీట మునగడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కాఠ్మండు సమీపంలోని భక్తాపూర్లో కొండ చెర్లు విరిగిపడి ఓ ఇల్లు నీలమట్టమైంది. ఇంట్లో ఉన్న గర్భిణి 4 ఏళ్ల బాలిక సహా 5 మృతి చెందారు. ఇక ఈ విషయం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇప్పటికే అక్కడ ప్రభుత్వం సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. భారీ భవనాలు కూడా నీటి మట్టంతో అక్కడ కూలిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం అమ్మా న్యూస్ స్క్రీన్పై చూస్తున్నాం.